brother. Yes, good to be with you all. Thank you for giving me the opportunity to share the Word of God with you. మరి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు మీరు కలిగించిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ప్రత్యేక వందనాలు. Yeah. There is so much in the Word of God, and it's sometimes hard to know what we should speak about. మరి మనం దేని గురించి వాక్యంలో దేని గురించి మాట్లాడాలనే విషయం గురించి నేను ఉదయమే మరి తెలుసుకోవడం జరిగింది. I was blessed to come to know the Lord Jesus in 1969. 1969వ సంవత్సరంలో యేసుక్రీస్తు ఆ ప్రభులోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను దీవించబడ్డాను. My mother had taught me about the Lord Jesus, but it wasn't until I was 20 years of age that I began to think deeply about him. నా 19వ ఏటనే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. 20వ సంవత్సరంలో నా తల్లి గారు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఎక్కువగా యేసు ప్రభు గురించి ఆ 20 ఏట నుంచి ఆలోచించడం ప్రారంభించాను. I had seen the change in my mother that God made. I saw her change to being a believer in God, and she began to teach me and my brother about the Lord Jesus. మరి మా తల్లి గారు యేసుక్రీస్తు ప్రభులో మంచి భక్తిపర్రాలు. ఆమె నాకు మా అన్నయ్యకి యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయాలు అనేక బోధిస్తూ వచ్చేది. We lived in a fishing village, and my father managed a fish factory, and all the fishermen would bring their fish to my father to market them for them. మా తండ్రి గారికి ఆ చేపల ఒక కారాగారం ఉండేది. అంటే అన్ని చేపలు మా కారాగారానికి వచ్చి అక్కడి నుంచే చేపలు మార్కెట్ లోనికి వెళ్ళేవి. సో ఆ విధంగా తాను ఆ బిజినెస్ ని చేస్తుండేవారు. My mother began to teach Bible stories to my brother and myself, and also to the children round about from the children of the fishermen. మరి నేను చేపలు పట్టే ఆ వ్యక్తి కుమారుని కాబట్టి మా తల్లి గారు బైబిల్లో ఉన్న అనేక కథలు నాకు మా అన్నయ్యకి మా చుట్టూన్న పిల్లలకు బోధిస్తూ వచ్చింది. My mother went into the school and began to teach children in the school about the Lord Jesus as well. మరి అంత మాత్రమే కాకుండా మా తల్లి గారు మరి పాఠశాలలో వెళ్ళి కూడా అక్కడ ఉన్న పిల్లలకు కూడా యేసుక్రీస్తు ప్రభు కథలను బోధిస్తుండేది. Despite this, I began to grow up, and I was not interested in God. I thought Christians were sad people, and I wanted to have a good time. మరి ఇంత మా తల్లి గారు దేవుని గురించి చెప్తూ ఉన్నప్పటికీ కూడా నేను క్రైస్తవులను వ్యతిరేకించేవాడిని. ఎందుకంటే జీవించను అనే ఒక భావన నాలో కలిగింది. But I had a couple of very close encounters with eternity. I almost died in a couple of motor vehicle accidents, and that made me think about God and eternity. నేను మరి మోటార్ బైక్ చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్ ద్వారా నేను దేవుని గురించి నిత్యత్వం గురించిన ఆలోచన నేను కలిగి ఉన్నాను. One day I was traveling in a car, and a Bible teacher was speaking to my fiancée and telling her about the Lord Jesus, and all of a sudden God opened my eyes. I could see God's Spirit came upon me, and I began to understand there was a God,
and I could know him personally. మేము ఒకరోజు కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో నేను నా భార్య ఉన్నారు, భార్యతో పాటు ఒక బైబిల్ కాలేజ్ ఉపాధ్యాయుడు ప్రయాణం చేస్తుండగా నా భార్యకు యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయాలు ఆ మనోనేత్రాలను వెలిగించాడు. తద్వారా దేవుడు ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన ఉన్నాడు అని ఆయన గురించిన ఆలోచన నాకు కలిగింపచేశాడు. So my 21st birthday was my first birthday as a believer in the Lord Jesus, because I'd been born again. మరి నేను 21వ సంవత్సరంలో తిరిగి నూతనంగా జన్మించాను. 21వ సంవత్సరపు బర్త్డేను నేను జరుపుకుంటాను. I'm now 77 years old, and so I've been a believer for 56 years now. నాకిప్పుడు 77 సంవత్సరాలు, 56 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు విశ్వాసిగా, ఆయన సేవకుడిగా The church that I began to attend had some good Bible teachers that used to visit. Some were missionaries in India, some were missionaries from Hong Kong, some were missionaries from Africa. మరి నేను జీవిస్తున్న క్రమంలో చాలా మంది బైబిల్ కాలేజ్, చాలా మంది బోధకులు ఉండేవారు. ఆ బోధకులు బైబిల్ కాలేజీలో బోధిస్తున్న ఉపాధ్యాయులు ఆఫ్రికా నుంచి, హాంకాంగ్ నుంచి, ఈవెన్ భారతదేశం నుంచి కూడా వారు మమ్మల్ని దర్శించేవారు. దర్శిస్తూ మాకు యేసుక్రీస్తు ప్రభు గురించిన అనేక విషయాలు తెలియచేసేవారు. One was a missionary from Tibet and was locked up by the Chinese communists for 3 years. His name was Jeffrey Bull. జెఫ్రీ బోల్డ్ అనే ఒక వ్యక్తి టిబెట్ నుంచి జపాన్లో ఆయన మరి 3 సంవత్సరాలు ఈ పరిచర్య కారణం చేత బంధించబడ్డాడు. Another one was Arnold Clark, who was from Thailand, from Phuket in Thailand, and Bob Glasgow, who was from Brazil. మరి అంత మాత్రమే కాకుండా థాయిలాండ్ నుంచి, బ్రెజిల్ నుంచి మరిద్దరు మిషనరీలు వారు కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. I began to get a hunger for the Word of God. They would share some wonderful things from the scriptures, and I began to get very excited and hungry to study the Bible. మరి ఈ మిషనరీలు, ఇప్పుడు పేర్లు చెప్పబడిన మిషనరీలు అందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఆ కారణాన్ని బట్టి నాలో ఇంకా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్న తృష్ణ, కోరిక ఎక్కువ కలుగుతుండేది. One of the things I began to learn about was the topic of dispensations or ages in the Bible, different ways that God was dealing with people. మరి నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రజల్ని దర్శించడము, ప్రజలతో మాట్లాడడం నేను గమనించాను. The first dispensation was called the dispensation of innocence. It was Adam and Eve in the Garden of Eden. Before they sinned, there was no sin in the world. And they had a wonderful relationship with God. మరి ఏదెను తోటలో ఆదాము అవ్వలు నివాసం చేస్తున్నప్పుడు
మరి ఆదాము అవ్వలు దేవునితో చాలా అద్భుతమైన సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు. If Adam and Eve had not been tempted by the devil, by the serpent, and if they had not sinned, they would have lived forever in innocence with no knowledge of sin. మరి ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నా అంటే శిక్ష నుంచి మినహాయింపు, అంటే శిక్ష నుంచి మనం ఏ విధంగా తప్పించుకుంటామనే విషయాన్ని బోధిస్తున్నాను. ఆదము అవ్వలు వారు నిరపరాధులు, వారికి అసలు పాపం అంటే ఏంటో తెలియదు, కానీ సాతానుడు వచ్చి వారిని పాపంలో పడివేశాడు. But they sinned, and sin came into the world, and gradually, as the number of people multiplied, sin stayed with people. People were born in sin. మరి ఆదాము అవ్వలు సాతాను చెప్పిన మాట వినడం ద్వారా వారిలో పాపం ప్రవేశించింది. కేవలం వారిలో మాత్రమే కాదు, వారికి పుట్టిన సంతానం ద్వారా అనేక ప్రజలకు ఆ పాపము ప్రవేశించింది, సంక్రమించింది. ఇప్పుడు పుడుతున్న ప్రతి వారు పాపంలో పుడుతున్నారు. You can read about this in Genesis. ఒక్కసారి మనము ఆదికాండంలోనికి వద్దాం. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంటే మీరు తీసి దేవుని వాక్యం చూడాలని మనం చేస్తున్నాం. In chapter 3 of Genesis, God ఆదికాండం, yes, go ahead. Yeah, God had a wonderful fellowship with Adam and Eve before they sinned. చూడండి, మనం 3వ అధ్యాయాన్ని, ఆదికాండం 3వ అధ్యాయాన్ని గమనిద్దాం. మీరు సేవకులు అందుబాటులో ఉంటే మీ వీడియోలు ఆన్ చేసి కూర్చోండి. ఆ సేవకులు మీ వీడియోస్ ఆన్ చేసి కూర్చోండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు దేవునితో పాపం చేయకముందు దేవునితో మంచి సంబంధాన్ని, తండ్రి కుమారుల సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. Let's read in Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చదువుదాం. And I want you to read Genesis chapter 3 verses 1 down to verse 8. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మా పాస్టర్మ రూత్ పాస్టర్మ చదువుతుంది. దేవుడైన యెహోవా చేసిన సామ్యుయల్ గారు మ్యూట్ లో పెట్టండి. ఓకే. సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందననియు స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం Thank you. God. దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కుచ్చడములు చేసుకొనిది. చల్లపూడను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. Amen. I just want to say a short prayer. Lord, we ask that you open our eyes and bless your word to our hearts. And our hearts will be open to receive the word today in Jesus' name. Amen. Yes, so the serpent. Amen.
the serpent tried different strategies with the woman. In verse 1, he creates doubt. He says, did God really say that you should not eat from every tree in the garden? We have problems with our internet signal, I think. మీ దగ్గర నోట్బుక్ ఉంటే మీరు రాసుకునండి. ఈ విషయాలు మళ్ళా మీకు బుక్ పెన్ ఉంటే మీరు రాసుకోవాలని మనం చేస్తున్నా. సో సాతానుడు ఒక వ్యక్తిని పాపంలో పడివేయడానికి ఓకే ఒక దేవుడు సాతానుడు ఒక వ్యక్తిని పాప వ్యూహాలు ఎలా ఒకటి వచ్చి 1 మినిట్ వారి యొక్క అనుమానం రేకిస్తున్నాడు. ఇదిగో ఆ దేవుడు మీకు తినద్దని చెప్పాడా? లేదు లేదు మీరు తినాలి అని ఒక సందేహాన్ని మరి సాతానుడు ఆదమ వల్ల కలిగిస్తున్నాడు. So Satan tried to get the woman to doubt what God had said. Did God really say that? And he does the same to us. He tries to get us to doubt God's word. సాతానుడు స్త్రీ దగ్గరికి వచ్చి ఒక అనుమానాన్ని రేకెత్తిస్తున్నాడు. ఏమని? నిజంగా దేవుడు వద్దని చెప్పాడా అని అడుగుతా ఉన్నాడు. సాతానుడు మన విషయంలో కూడా అదే చెప్తుంటాడు. దేవుని వాక్య విషయంలో నిజంగా దేవుడు చెప్పాడా వాక్యంలో ఇది నిజమా అని ఒక అనుమానాన్ని మనలో కలిగిస్తుంటాడు. When Eve replied to the devil, to the serpent, she said, we may eat all the fruit of the trees of the garden except for one. In verse 3, God has said you will not eat it, nor will you touch it, lest you die. ఆ స్త్రీ 3వ వచనం చూస్తే స్త్రీ సాతానుతో మాట్లాడుతా ఉంది. అవును, ఈ అన్ని చెట్లనున్న ఫలాల్ని తినమని చెప్పాడు, కానీ ఆ ఒక్క చెట్టు ఫలము తినవద్దని చెప్పాడు. ఒకవేళ ఆ చెట్టు ఫలం తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడని ఆ స్త్రీ సర్పంతో అంది. So we see that the devil created doubt about God's word, but Eve, man, can distort God's word because God said nothing about touching the fruit. He said it should not be eaten. He didn't say you shouldn't touch it. The woman added to God's word. She distorted his word. మరి దేవుడు ఆదమవలకు తినవద్దు అని మాత్రమే చెప్పాడు, కానీ దాన్ని ముట్టొద్దని మాత్రం ఏం చెప్పలే ఆ పండుని. కానీ ఇక్కడ ఆ స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని మరి సాతాను ముందు వాడుతా ఉంది. We need to be careful with God's word. We should not add to his word. We should just have the word of God, and it's the word of God that is God breathed. It is profitable for doctrine, reproof, correction, and instruction in righteousness. The word of God is the truth, but not our words. మరి దేవుని వాక్యము నీతి కలిగినది, సత్యమైనది. దేవుని వాక్యాన్ని మనము మన సొంత ప్రయోజనం కొరకు వాక్యాన్ని చదివి ఇదిగో అని మన సొంత స్వార్థం కొరకు దేవుని వాక్యాన్ని మనం వాడుకునే ఆ స్త్రీ వల్ల వాడుకునే వారుగా ఉండకూడదు. So Satan created doubt about God's word, but man added to God's word. And then in verse 4, the serpent says to the woman, you will not surely die. He denied God's word. He said God's word was not true. జాగ్రత్త గమనించండి. మరి 3వ అధ్యాయంలో దేవుని వాక్యము అసలు ఇది కొత్త ఆలోచన.
దేవుని వాక్యం గురించిన విషయాలు స్పష్టంగా బోధిస్తా ఉన్నాడు. మొదటి వచనంలో దేవుని మాట పట్ల ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. మరి అవ్వ దేవుని వాక్యాన్ని క్రోడీకరించి తన స్వార్థం కొరకు వాడుకున్నది. 4వ వచనంలో కూడా సాతానుడు మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరు అస్సలు సావరు అని చెప్తా ఉన్నాడు. And in verse 5, the devil, the serpent, goes on and says, "For God knows that in the day you eat it, your eyes will be opened, and you will be like God, knowing good and evil." In other words, he said to the woman, God is trying to keep something from you that is good for you. God is unfair. సో దేవుడు మీ నుంచి ఏదో మీకేదో దేవుడు మంచి చేయాలి అనుకుంటా ఉన్నాడు అని 5వ వచనంలో మరొకసారి ఆ దేవుని వాక్యం గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు. మంచి చేయాలి, మంచినే కలిగి ఉన్నాడు కాబట్టి మీరు దీన్ని చేస్తే మంచిదే అని సాతానుడు అవ్వతో మాట్లాడుతున్నాడు. People say the same about God today. They say, if there really is a God, why do people starve and die horrible deaths? Why does God allow that to happen? And they try to create doubt about God's motives. But God is good. మరి దేవుడు దేవుడు మంచివాడైతే మీరు ఎందుకు చనిపోతారు? తప్పకుండా మీ కళ్ళు తెరవబడతాయి. కానీ ఈ రోజులో కూడా సాతానుడు ఎలాంటి ఆలోచనలు మనుషులలో తీసుకొని వస్తున్నాడంటే దేవుడు మంచివాడే, మరి మంచివాడైన దేవుడు ఎందుకు ప్రజల్ని చంపుతా ఉన్నాడు, ఎందుకు ప్రజలు చనిపోతా ఉన్నారు అని ఇలాంటి మరి సందేహాలు సాతానుడు మనలో రేకెత్తిస్తుంటాడు. You remember the story of Job and how he suffered terribly, and he could have wondered whether God was really good or bad. And this is what the devil was trying to say to Eve. God is not good at all. God is bad. He's trying to keep something from you that is very good for you. అంటే ఇక్కడ సాతానుడు ఎలాంటి ప్రశ్న లేకుంటే ఎలాంటి అనుమానాన్ని రేకెత్తిస్తున్నాడు అంటే గమనించండి. యోబు విషయంలో దేవుడు మంచివాడుగానే కనిపించాడు, కానీ యోబుకి ఒక అనుమానం కలిగించేటట్లు సాతానుడు చేశాడు. దేవుడు మంచివాడైతే ఇవెందుకు తీసుకొని వచ్చాడు అంటే దేవుడు చెడ్డవాడు అనే ఒక అనుమానము యోబులో తీసుకొని వచ్చినట్లు ఇక్కడ మరి అవ్వలో కూడా అదే అనుమానాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. మరి దేవుడు మంచివాడైతే ఎందుకు ఈ మంచిని మీ నుంచి దాస్తా ఉన్నాడు? ఆయన చెడ్డవాడు కాబట్టే ఈ మంచిని దాస్తున్నాడు అనే ఒక అనుమానాన్ని సాతానుడు స్త్రీకి రేకెత్తిస్తున్నాడు. In verse 6, we see that Eve began to think about what the serpent was saying. And it says, so when the woman saw that the tree was good for food, now she hadn't tasted it, she's believing what the serpent said about it. It will be good for you. మరి 6వ వచనంలో గమనించండి, ఏదైతే సాతానుడు స్త్రీతో చెప్పాడో ఆ విషయాన్ని వ్యతిరేకించకుండా నమ్మడము ప్రారంభించింది. So there are three things that Eve does here. She looks with her eyes. She sees, she believes that the tree is going to be good for food. That's more the brain thinking about, when I eat that, it will taste good. So she saw that the three things in this verse, look, she saw that the tree was good for food, it was pleasant to the eyes, and it was desired to make one wise. Three things. మూడు విషయాలు ఇక్కడ స్త్రీ చేసింది. 3 విషయాలు.
ఆ చెట్టు చూడడానికి రమ్యంగా ఉంది. ఆ చెట్టుని రమ్యంగా ఆ పండ్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆ చెట్టు వైపు తన దృష్టిని కేంద్రీకరించింది. ఆ చెట్టు ఆ అది జ్ఞానాన్ని తినడం ద్వారా మంచి చెడులను ఇస్తుంది అని ఆమె గ్రహించింది. 3 విషయాల్ని అక్కడ ఆ స్త్రీ చేస్తున్నట్లు మనం చూడగలుగుతాం. The lust of the flesh, the lust of the eyes, and the pride of life. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. These 3 things are mentioned in John's epistle as things that are in the world. He says, all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life. All of that is in the world and makes up the world. You just think about the world, the society around us. It's all about what they look at, what they want in pleasure and pride. Sorry. Look at the rock stars. They're on a stage and people are worshipping them. సో ఇక్కడ 3 విషయాలు గమనిస్తున్నాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఆమె చూపులతో చూసి హృదయంలో అది దాన్ని అనుభవించాలనుకుంది. ఇది జ్ఞానానికి సంబంధించింది అని ఆమె గర్విస్తా ఉంది. ఎక్కడ స్త్రీ ఏ విధంగా 3 విషయాల్లో పడిపోయిందో ఇదే విషయం గురించిన వాక్య భాగం 1 యోహాను రాసిన పత్రికలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి లోకంలోనివి, సాతాను ద్వారా కలిగినవి, ఇవి దేవుని ద్వారా కలిగినవి కావు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. సో ఈ 3 విషయాల సాతానుడు మనల్ని పాపంలో పడవేస్తూ ఉంటాడు. Go ahead, Kim. I'm just looking for that verse in 1 John. I haven't got my the lust of the flesh, the lust of the eyes, and the pride of life. Can you see it? It's okay, Kim. Just I explained about John chapter, 1 John. So it is in the 1 John chapter. Yes. Yeah. 1st chapter maybe. Yeah, I think it might be chapter 5. I haven't got my phone with me to do a quick Google. 519 maybe. Yes, that could be it. 16 or 19. Just give me a moment. I'll pause this. I'm just going to get my... Jaso Pastor Garu. Apologies for that. Yes, 1 John chapter 2 and verse 15. Do not love the world, or you read it, verse 15, 16, 17. Yes, I'm reading. ఈ లోకంలో ఉన్న వాటినైనా ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆచే గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. Yes. The lust of the flesh, food, sex. The lust of the flesh. నేత్రాశ, yes. శరీరాశ. Yeah. And the lust of the eyes. You know, there's so many things. Let's go to Matthew chapter 4. శరీరాశకి వ్యభిచారం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. శరీరాశ ఎక్కువ వ్యభిచార సంబంధమైన విషయాలను కలిగి ఉంటుందని. నేత్రాశ గురించిన విషయాలు మత్తయి సువార్తలోనికి ఒకసారి వద్దాం. మత్తయి సువార్త
I want you to read Matthew chapter 4. 4:8. Matthew chapter 4, Oh. verse 1 to 11. So, Joshua pastor, so he has taken first Joshua Mulguri. He will read. Yes. చదవండి పాస్టర్ గారు. ఓకే. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపాడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని కిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది, ఆమేన్. Yeah. 8వ వచనం ఒకటి. Down to verse 11. 11వ వచనం కూడా చదవండి పాస్టర్ గారు. 11 కూడా చదవండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆమేన్. ఆమేన్. Amen. Here, the Lord Jesus is faced with the same 3 temptations that Eve was faced with. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ అదే శోధనలు, ఏ శోధన? ఆదమవ్వలు పొందుకున్న శోధనలు యేసుక్రీస్తు ప్రభు కూడా 3 విషయాల్లో ఆశోధించబడ్డాడు. He has been fasting for 40 days and 40 nights in the wilderness. And the tempter comes to him in verse 3 and says, turn these stones into bread. You are hungry. You need to eat. It's the lust of the flesh. అట్లా రాలి మర ఇంట్లో పొత్తు అందులో పొత్తు. ఎస్కేల్ గారు మ్యూట్ లో పెట్టండి. I think Pastor, we have a bad ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగలు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆ ఉపవాసం తర్వాత సాతానుడు యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తున్నాడు. So the devil tried to get him Can you hear me? to give in to the lust of the flesh. And then in verse 5, the devil takes him up onto a high mountain and shows him all the kingdoms of the world. And that's the lust of the eyes. మరి శరీరాశ, ఈ రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా చేయమని తినమని చెప్తున్నాడు. అది శరీరాశకి ఆశను చూపిస్తా ఉంది. తర్వాత ఆయనని 4-5 వచనాలు చూస్తే ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి, ఇది మొక్కితే ఈ రాజ్యాన్ని నీకు ఇస్తానని సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నాడు. ఇది నేత్ర ఆశ. We see that in verse 8. The devil took him up to a high mountain and showed him all the kingdoms of the world in their glory. He tries to get him with the lust of the eyes and with the pride of life, the lust of the eyes. You can see all these kingdoms. I will give them all to you if you will worship me. The lust of the eyes. ఇదిగో నేత్రాశ గురించి సాతానుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నాడు. ఇదిగో ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి లోకమంతటిని చూపిస్తున్నాడు.
పిలుస్తున్నాడు. ఎంత ఈ లోకం అంతటా నాదే, ఈ ఈ రాజ్యం అంతని గారు మ్యూట్ లో పెట్టండి. బెంజమిన్ గారు మ్యూట్ లో పెట్టండి. మీ సౌండ్ వస్తా ఉంది. మ్యూట్ లో పెట్టండి. ఓకే. So let me just summarize again. In verse 6, the lust of the flesh. Turn these stones into bread and have something to eat. You are hungry. And then in verse 6, if you are God, if you're his son, throw yourself down off this mountain. In other words, do something spectacular so everybody will see how great you are. This is the pride of life. And then in verse down in verse 8, he shows him all the kingdoms of the world and says, I will give you all of these if you will fall down and worship me. 3 temptations, the same 3 temptations that Eve gave into, the Lord Jesus was victorious over each of those temptations. 6వ వచనం నుంచి కింద వచనాలు చదివితే తిరిగి సాతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ కొండ మీద నుంచి క్రిందకి దుముకుము, దేవదూతలు నిన్ను వచ్చి కాపాడుతాయి అని ఏదో ఒక అద్భుతము, నువ్వు అద్భుతం చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభుని సాతానుడు మాటలు పలుకుతూ మాటలు పలుకుతూ ఆయన శోధించబడిన ఈ 3 పాపాలు. So let's go back to Genesis. Can you hear me? Yes, I can. It's distorted sometimes. The internet is not good. So actually my internet is not good, or your side? Yours, I think. But right now, okay. Right now it's okay. I'm just going out. Okay, go ahead now. It's okay now. Yeah, so we were saying that in Matthew chapter 4, we see the same 3 temptations that the serpent put to Eve: the lust of the flesh, the lust of the eyes, and the pride of life. These three were faced also by the Lord Jesus. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరినీ సంప్రాప్తి ఆయను. ఏలే అనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చచ్చిపోయిన ఎట్లా మరి ఎక్కువగా దేవుని కృపయు క్రీస్తేసను ఒక మనుషుని కృపచేతను దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలే అనగా తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినదైతే శిక్షావిధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై
ఆ యొక్కని ద్వారానే ఆ ఏలినెడల కృపా బాహుల్యమును నీతి దానములు పొందువారు జీవం గలవారై మరియు నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒకర అపరాధం మూల వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడునకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్రో అలాగనే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. Amen. ఆమేన్. So we see here that through one man, Adam, sin came into the world. The lust of the flesh, the lust of the eyes, the pride of life. He gave in to temptation and he sinned. But through the Lord Jesus comes salvation. He too was faced with the lust of the flesh, the lust of the eyes, and the pride of life. But he defeated the enemy. And through him, instead of death, we receive life. మరి ఆదము ద్వారా ఏ విధంగా అయితే పాపము నేత్రాశ శరీరాశ జీవపుడమం ద్వారా పాపము లోకంలో ప్రవేశించెను, అదే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము మన పాపముల నుంచి మనం విడుదల పొందుకున్నాం. ఈ నేత్రాశ శరీరాశ జీవపుడుంబం నుంచి విడుదల పొందుకున్నాం. పాపం వలన వచ్చు జీతము మరణము, కానీ యేసుక్రీస్తు ప్రభువే ఆ మరణంని మరణించి మన పాపముల కొరకు ఆయనే మరణించి ఆ పాప శిక్షను ఆయన మీద మోసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. I want you to come to chapter 1 of Romans. రోమా 1వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. And I want you to read verse 18 down to verse 25. 18 నుంచి 25 వచనాలు. రోమా 1:18 నుంచి 25 వచనాలు. దుర్నీతి చేత సత్యము అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీద బయలుపరుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సౌఖ్యమైనది, అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. అయ్యా 25 వరకు. ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతలు స్తుతులు చెల్లింపలు లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చిత్రాది జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా రూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాలోచనలను అనుసరించి తమ శరీరములను పరస్పరముగా అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని ఆత్మకు అప్పగించను. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయనకు స్తోత్రయుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. Amen. Amen. So what we see in verse 25
is that what man did was he exchanged the truth of God for the lie of Satan. God said, "Don't eat it, you will die." Satan said, "You will not die." So they had the truth, but they put error in there, the lie of Satan. And people do the same today. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మంచి విషయాన్ని తెలియచేస్తున్నాడు. సాతానుడు తప్పు చేస్తే నువ్వు చావవు అని చెప్పాడు అవ్వకి. తప్పు చేస్తే, పాపం చేస్తే నువ్వు చావవు అని సాతాను మరి అవ్వకు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చదవబడిన లేఖన భాగం అనుసారంగా ఎవరైతే తప్పు చేస్తారో, పాపం చేస్తారో వారు శిక్షకు లోనవుతారు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. సో లోకం కూడా ఇప్పుడు ఎలా మారింది అంటే, తప్పు చేస్తే ఏం కాదు, మనకి ఏం జరగదు, మనం ఏం పాపం చేసినా ఏం కాదు అని సాతానుడు లోకస్తుల మనుషులను ఆ విధంగా మార్చివేశాడు. The Bible says, as a man thinks in his heart, so he is. We think in our heart, and that's the way we live. It's the kind of thoughts that people have that cause them to behave like they do today. Belief determines behavior. మరి ఆలోచన, హృదయము, నమ్మకము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మన ఆలోచనలు వస్తున్న ఆలోచనలు బట్టి హృదయంలో అవి ఆలోచనలు నిలిచి ఉంటాయి. ఆ హృదయంలో నిలిచిన ఆలోచనలు బట్టి మనిషి మాట్లాడుతుంటాడు, మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. హృదయము నోరు నిండిన దాన్ని బట్టే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను అనే మనకు సామెత కూడా తెలుసు. Psalm 23 verse 7. As a man thinks in his heart, so he is. చూడండి, కీర్తన 23:7 హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటది. Proverbs, you said Psalms are Proverbs. Psalm 23 verse, Proverbs. Yeah, Proverbs 23 verse 7. Yeah. Sorry. Yes. సామెతలు 23:7. అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకుని వాడు తిరుగు త్రాగు అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. ఆమేన్. Amen. Romans chapter 1 verse 21. Thanks, Ruth. 23 యెహోవా నా కాపరి నాకు లేదు కలగదు కీర్తన. Romans chapter 1 verse 21. Romans chapter 1 verse 21. రోమా 1:21 ఒక్కసారి చూడండి. మనం ముగించబోతున్నాం, దయచేసి ముగిద్దాం, త్వరగా అయిపోతా ఉంది, ఇంకొక 2-3 నిమిషాలు. మరియు వారు దేవుడు ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఆమేన్. That is their belief. Now look at their behavior in verse 23. చూడండి, అది వారి ప్రవర్తన, ఎందుకంటే వారి వాదముల చేతనే వారు వ్యర్థంగా మారిపోయారు అని రాయబడ్డది. 23 చదవమ్మా రూతమ్మ. రెవరెండ్ రూత్. మై వైఫ్ కంప్లీటెడ్ రెవరెండ్. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. ఆమేన్. Amen. God says to us, let's look in Hebrews chapter 3 verse 7. Hebrew 3:7. Reverend Root, can you read Hebrew 3:7? మరియు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు, నేడు నేడు మీరు ఆయన శబ్దమును విని యెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకొనకుడి.
40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులను పరీక్షించి శోధించిరి. ఆమేన్. ఆమేన్. Amen. Now, verse 15 of Hebrews 3. అదే 15 వచనం చదవండి. 3:15. నేడు మీరు ఆయన శబ్దము వినని యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏదైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఆమేన్. Amen. Chapter 4 of Hebrews and verse 7. 4:7. అదే హీబ్రూ 4:7. ఈ వచనాలు రాసుకుంటే మంచిది, మనకు ఉపయోగపడతాయి బోధించడానికి కూడా. తాను ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము కలగకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. Amen. Adam hardened his heart to the word of God, and his whole world was lost. We must soften our hearts to the word of God, and we will be saved. మరి ఆదాము అవ్వలు దేవుని వాక్యము చేత వారు యాక్చువల్గా వాక్యం వినకుండా అవిధేయత చూపించాడు. కాబట్టి లోకమంతా ఆ పాపం చేత నింపబడ్డది. కానీ దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం చేత మన హృదయాలను సరి చేసుకున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు, కడుక్కున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి జీవించగలుగుతాం. I want to finish by looking at Ephesians chapter 4. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని చూసి మనం ముగించబోతున్నాం. Verse. Yes, I want you to read verse 17 to verse 24. 17 నుంచి 24 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరు మీద నడుచుకోవాలని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారి నుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వములకు అప్పగించుకొనిది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. Amen. She is very fast. We get her to read all the time. Yes. In verse 17, it talks about the way we live. It talks about our walk in life. And it also talks in verse 18 about our mind, the way we think. The way we think and the way we live are related. As a man thinks, so he is. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తున్నాం. ముగిస్తున్నాం ఈ వచనంతో మనం ప్రార్థన చేసుకుంటాం. 3 విషయాలు ఆలోచనతో మన మనసుతో ఆలోచిస్తాం, తర్వాత దానిని హృదయంలో ఉంచుకుంటాం, ఆ హృదయంలో ఉన్న దాని ప్రకారం మనం జీవిస్తాం. ఈ 3 విషయాలు మనం గమనిస్తున్నాం వచనాల్లో. In verse 18 it tells us about our understanding, our thinking. It says it says that the way we live is determined by how we think, but how we think is determined by our heart. It says in verse 18, the hardening of the heart.
హృదయము కఠినతరం కఠినతరం ఎందుకు అయింది? చెబుతలే. హెచ్కేల్ గారు మ్యూట్ లో పెడతలేరు, మధ్య మధ్యలో ఆన్ చేస్తున్నారు. హృదయము కఠినతరం కావడానికి కారణం ఏంటి? మనసులో వారు ఆలోచించిన దాన్ని ప్రకారము వారు హృదయాన్ని నింపుకున్నారు కనుక ఆ హృదయంలో నిండిన దాని ప్రకారము వారు జీవించారు. హృదయం నిండిన దాని ప్రకారం మనసు ఆలోచించింది కాబట్టి వారి హృదయాలు కఠినం అయిపోయాయి. What God is seeking to do through his son, the Lord Jesus, is to reverse what happened with Adam. He wants to exchange the lie for the truth. He wants us to put the truth back in here and our lives will be transformed. కానీ ఆదాము అవ్వల విషయంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అక్కడ మార్చివేయబడ్డది. ఎందుకు అంటే సాతానుడు దేవుడు మనసులో సత్యాన్ని నింపి వారి హృదయాలను మార్చాలనుకున్నాడు. కానీ అక్కడ ఏమైపోయింది? తారుమారైపోయింది. మనసులో సత్యము కాకుండా అబద్ధము నింపబడ్డది కాబట్టి వారి జీవితాలు పాపంలో పడిపోయాయి. Look at the world. The world is in a mess. And it's all because people are believing lies. The world will be recreated in righteousness if people will exchange the lie for the truth. మరి లోకము నీతి కొరకి సృష్టించబడ్డది. కానీ సాతానుడు ఏం చేశాడు? ఆదమవ్వలో నింపిన అబద్ధాన్ని నింపిన కారణం చేత లోకము కూడా అదే మార్పులోనికి వచ్చేసింది. సత్యం నుంచి అసత్యంలోనికి లోకము మారిపోయింది. The key to changing the world is to preach Christ to the world. మరి ఆ మారిపోయిన లోకాన్ని మనం మార్చాలి అంటే దేవుని సువార్తను ప్రకటించాలి. As in Adam all die, so in Christ all will be made alive. ఆదాము ద్వారా పాపము లోకంలో సంక్రమించింది, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవము లోకంలో వచ్చింది. Amen. We are in Christ when the Spirit of God comes within us and we are baptized by the Spirit into the body of Christ. Our eyes are opened. Yes. క్రీస్తులో ఉన్న మనము నూతనపరచబడి మనం మార్పు చెంది మనం క్రీస్తు శరీరంగా మార్చబడి ఆయనలో బాప్తిసం తీసుకున్న మన చూపులు మార్చబడ్డాయి, మన తలంపులు, మన హృదయము అంతా కూడా మార్చబడింది. 1 Corinthians chapter 12 verse 13. In one spirit have we all been baptized into one body. 1 కొరింథీ 12:9 ప్రకారం మనం అందరము ఒకే శరీరంలో బాప్తిసం తీసుకున్నాం. Yeah. As in Adam all die, even so in Christ will all be made alive. ఆదాము ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా అందరు చనిపోయారు. కానీ క్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది, క్రీస్తులో అందరూ బ్రతుకుతున్నారు. Yeah. Jesus said, Amen. I am the way, the truth and the life. Yeah. No one comes. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. Amen. That's it. ఓకే, సో కాబట్టి ఆయనే సత్యము జీవము, క్రీస్తు ద్వారా మాత్రమే మనము సత్యంలోనికి వెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ థాట్స్.